పాటల కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఈ సమయంలో బైబిల్లో నుండి ఒక లేఖన భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. వాక్య పఠనముగా ఈ దినము ఉత్తర ప్రత్యుత్తరంగా కీర్తనల గ్రంథము 55వ కీర్తనల భాగము మొదటి నుండి కొన్ని వచనాలని మనము అందరం కలిసి చదువుదాం. ఉత్తర ప్రత్యుత్తరంగా కీర్తనల గ్రంథము 55వ కీర్తనల భాగము. అందరం లేచి నిలబడదాం సాధ్యమైనంత వరకు. మొదటి వచనము నుండి ఈ అధ్యాయాన్ని లేక ఈ భాగాన్ని, ఈ ధ్యానాన్ని చేద్దాం. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము. శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. ఆహా, గువ్వ వలె నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. అరణ్యములో నివసించునందుకునే అనుకొంటిని. పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయువారిని నిర్మూలము చేయుము, వారి నాలుకలు ఛేదించుము. రాత్రింబవుళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగులాడుచున్నారు. పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి. దాని మధ్యలో నాశన క్రియలు జరుగుచున్నవి. వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి. నన్ను దూషించువాడు శత్రువు కాడు. శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడువాడు నా యందు పగబట్టినవాడు కాడు. అటివాడైతే నేను దాగి ఉండవచ్చును. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము, ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారం. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండునట్లు సమాధానము కలగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. తమతో సమాధానముగా నున్నవారికి వారు బలాత్కారము చేయుదురు, తాము చేసిన నిబంధన నతిక్రమింతురు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. అందరం కూర్చున్నాం. రైట్, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి,
పరిశుద్ధుడైన మా దేవా, నీకు స్తోత్రాలు. మీ కుమారుడైన క్రీస్తు నామములో ఈ ఆరాధన క్రమంను బట్టి నీ పాదముల చెంతకు మేము వచ్చి ఉన్నాం. ఇంతవరకు ఈ క్రమంలో ప్రార్థనలోను, కీర్తనలు పాడుటలోను, వాక్య పఠన ధ్యానములో మాతో ఉన్నారయ్యా. స్తోత్రాలు. ఉత్తర ప్రత్యుత్తరంగా మా శత్రువులను గూర్చి మమ్మను మేము మరొకసారి నెమరు వేసుకున్నట్లుగా నీ దాసులు వ్రాయించి మా ముందు ఉంచిన గ్రంథ వాక్య భాగాల్ని మేము ఉత్తర ప్రత్యుత్తరముగా ధ్యానించగలగటానికి, సరిచూసుకోగలగటానికి సహాయం చేశారయ్యా. స్తోత్రాలు. ఈ సమయమందు మీరు మాతో మాట్లాడమని, మీ మాటలు మా హృదయంలో మేము భద్రపరుచుకున్నట్లుగా సహాయం చేయమని అడుగుచూ ఉన్నాం. మాకు వినగలిగిన చెవులను, గ్రహింపు కలిగిన మనస్సు మాకందరికీ దయచేయండి. ఇదిగో ఈ ప్రసార మాధ్యమం ద్వారా ప్రత్యక్షంగాను పరోక్షంగాను మీరు మాతో మాట్లాడుతుండగా మా అందరినీ జ్ఞాపకం చేసుకొనండి. మీ మాటలు మా హృదయంలోనికి చేర్చుకున్నట్లుగా తెరవబడిన హృదయములు గలవారమై దాన్ని నెమరు వేసుకోగలుగుటకును, హృదయంలో భద్రపరుచుకొని ధ్యానించి ఈ మాటలు మరొకరికి తెలియచేయగలిగిన జ్ఞాపక శక్తిని మా అందరికీ నాకును దయచేయండి. మీరే మాట్లాడమని నాయనా, ఈ దిన వాక్య పరిచర్యలో మీరు మాకు తోడుగా ఉండి నడిపించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మా వందనాలు. మరొకసారి మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలమ్మా. అదే రీతిగా ఈ దిన వాక్య పరిచర్య కొరకై మనము ఏర్పాటు చేసుకున్న మన ప్రయాణం ప్రకటన గ్రంథ ధ్యానాలు. గత వారంలో మీతో నేను ఒక మాట సెలవిచ్చి ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా 1వ అధ్యాయాన్ని ధ్యానించండి అని చెప్పాను. ఎంతమంది ధ్యానించారు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయాన్ని ధ్యానించిన వారు. ధ్యానించటం వేరు, చదవటం వేరు. చదివారా? 1వ అధ్యాయాన్ని చదివారా? రైట్. నేను ధ్యానించమన్నాను, మీరు చదివారు. రైట్. ఏదో ఒకటి జరిగిపోయింది. ఈ ప్రకటన గ్రంథ ధ్యాన సారాంశాలు చాలా ప్రాముఖ్యమైనవి. మనకి చాలా ప్రాముఖ్యమైనవి. ఇది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసిన అవసరము కలిగినది, అవసరమైంది. తెలుసుకోవలసిన అవసరం మనకు ఉంది. ఎవరికంటే దేవుని పిల్లలకి. అన్యులకి దగ్గరికి వెళ్ళి ప్రకటన గ్రంథం చెప్తామంటే వాళ్ళకు అర్థం కాదు. అర్థమవుతుందా? ఇది మనము అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మనము అర్థం చేసుకోగలిగితే, మనకు అర్థమైతే, మనము ఎరిగితే, ఎరిగిన దాన్ని మరొకరికి తెలియజేయగలం. బాగా వినాలి ఈ మాటలు. మనకు అర్థమైతే, మనం తెలుసుకుంటే, తెలుసుకున్న దాన్ని మరొకరికి తెలియచేయగలం, మరొకరితో చెప్పగలం. కాబట్టి ఈ ప్రకటన గ్రంథ ధ్యానములను దేవుడు మనతో మాట్లాడుతున్నండగా మనం ఈ మాటల్ని ఒకంత ధైర్యంగా ఎదుర్కోవటానికి, ఆలోచించటానికి, మన హృదయంలో భద్రపరుచుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ ధ్యాన అంశములు చాలా ప్రాముఖ్యమైనవి అని మీకు ముందుగా చెప్పాను. గతంలో 2 వచనాలు మాత్రమే మీతో మాట్లాడాను. 2 వచనాలు మాత్రమే. 2 వచనాల్లో మీకు ఏ సమాచారం ఇచ్చానంటే, ఉపోద్ఘాతములో భాగంగా మొదటి 3 వచనాల్లో 2 వచనాలు. మొదటిది ఏంటంటే,
ఇది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను తెలిపే గ్రంథము, యేసుక్రీస్తును తెలుసుకోగలిగిన గ్రంథం. తర్వాత ఈ ప్రత్యక్షత ఇయ్యబడిన విధానం చూసాం. ప్రత్యక్షత ఎలా ఇయ్యబడింది అంటే ప్రకటన గ్రంథం ఎలా ఇయ్యబడింది అనేది మనము గత వారం ధ్యానం చేశాం. ఎలా ఇయ్యబడింది? ఇది తండ్రి అయిన దేవుని నుండి యేసుక్రీస్తు ప్రభువుకి, యేసుక్రీస్తు ప్రభువు నుండి గాబ్రియేలు అను దూతకి, గాబ్రియేలు అను దూత నుండి యోహాను గారి నుండి సంఘానికి ఇయ్యబడింది. బాగా వినాలి మాట. ఈ గ్రంథము ఎలాగ ఇయ్యబడింది, దీని విధానం ఏంటంటే బాగా వినాలి ఇది మన మైండ్లో ఉండాలన్నమాట. ఈ గ్రంథాన్ని చూస్తుంగానే ఓహో ఇది దేవుడు యేసుక్రీస్తు ప్రభుతో చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభు వారు ఒక దూతకు చెప్పాడు. ఆ దూత ఎవరో కాదు, గాబ్రియేలు. గాబ్రియేలు యోహానుకు చెప్పాడు, యోహాను సంఘానికి చెప్పాడు. మీకు అర్థమవుతుందా? ఇది ఎలాగ నిచ్చెన పరంపర అర్థమైందో, ఎలాగ తెలియజేయబడిందో ఒక మాట మనం అర్థం చేసుకోవటానికి నేను అనుకుంటున్నాను. ఇదంతా ఎందుకు? దేవుడు వచ్చి సంఘంతో మాట్లాడొచ్చు కదా. దేవుడు అలాగ మాట్లాడలేదా? పురాతన కాలంలో దేవుడే ప్రత్యక్షంగా మాట్లాడితే ఏం చేశారు వాళ్ళు? అప్పటి వారు ఏం చేశారు? విన్నట్టున్నారు కానీ వినలేదు, చూసినట్టు చూశారు కానీ గ్రహించలేదు, తమ మనస్సులో ప్రభువునకు చోటు ఇయ్యలేదు. దేవుని ప్రణాళిక యేసుక్రీస్తు ప్రభు ద్వారానే అది ఫలభరితమవుతుందని గమనించి, ఈ విని గ్రహించి పాపానికి లోబడిన వారిని పరిశుద్ధపరచుకొని, పరిశుద్ధపరచబడిన వారికి ఏ విధంగా తెలియజేస్తే దీన్ని వారు అన్వయించుకుంటారో అని ఆలోచించి ఈ గ్రంథాన్ని ఈ క్రమముగా ప్రత్యక్షపరిచాడు, ఇచ్చాడు. మరొకసారి చెప్తున్నాను, ఈ గ్రంథం ఎలా ఇవ్వబడిందంటే తండ్రి అయిన దేవుని నుండి యేసుక్రీస్తు ప్రభు వారికి, యేసుక్రీస్తు ప్రభు నుండి గాబ్రియేలు దూతకి, గాబ్రియేలు అనే దూత నుండి యోహాన్ గారికి, యోహాన్ గారి ద్వారా మనకి లేక సంఘానికి ఇది ఇవ్వబడింది. ఇకపోతే మూడో పాయింట్, 2 పాయింట్లే మనం చెప్పుకున్నాం. మూడో పాయింట్, ఈ గ్రంథం యొక్క లక్ష్యం ఏంటి అసలు? అంతే కదా, మనకు కూడా ఒక లక్ష్యం ఉంటుంది. మానవులుగా, కుటుంబముగా ఒక లక్ష్యం ఉంటుంది, సంఘముగా ఒక లక్ష్యం ఉంటుంది, పరిచర్య పరంగా ఒక లక్ష్యం ఉంటుంది. ఏ లక్ష్యం లేకుండా ఏది ఉండదు. ఈ బిల్డింగ్ కట్టాడంటే దీని లక్ష్యం ఏంటి? ఇందులో నివాసం ఉండాలని. అలాగనే ఈ గ్రంథానికి ఒక లక్ష్యం అనేది ఉంది. లక్ష్యం లేకుండా ఈ గ్రంథం చేయలేదు. ఏంటి ఈ గ్రంథం యొక్క లక్ష్యం అంటే 3వ వచనం. 3వ వచనం చదువుతారా? 3వ వచనం ఈ గ్రంథం యొక్క లక్షణం ఏంటో ఈ 3వ వచనం తెలియజేస్తుంది. ఏంటది? సమయము సమీపించినది గనక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గ్రహించువారును ధన్యులు అని రాయబడింది. బైబిల్లో చాలా ధన్యతలు మనం చూస్తాం. యేసు ప్రభు ఇచ్చిన ధన్యతలు ఉన్నాయి, ప్రవక్తలు తెలియజేసిన ధన్యతలు ఉన్నాయి, కీర్తనకారులు తెలియజేసిన ధన్యతలు ఉన్నాయి. బైబిల్లో చాలా ధన్యతలు ఉన్నాయి. ఆ ధన్యతలలో మరొక ధన్యతని మాత్రమే నేను చెప్పగలను. ఎందుకంటే అవన్నీ ప్రత్యేకమైనవి కాదు అని నేను చెప్పడానికి సాహసం చేయను. అవన్నింటిలో కూడా ఆ ధన్యతలో మరొక ధన్యత ఏంటంటే యోహాన్ గారు మాట్లాడుతూ చెప్తున్న మాట, సమయము సమీపించినది గనుక అన్నాడు. ఇక్కడ అంటే సమయం సమీపించిందంటే అర్థం ఏంటి? మీరు ఎప్పుడన్నా ప్రయాణం చేస్తూ ఉంటే రైల్వే స్టేషన్లో ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. ఏంటి అనౌన్స్మెంట్? దయచేసి ప్రయాణికులు గమనించండి, లేక డోన్ నుండి గుంటూరు బయలుదేరే
గుంటూరు ఎక్స్ప్రెస్ మరికొద్ది నిమిషాల్లో కంబంలో అంటే ప్లాట్ఫారం 2కు వచ్చుచున్నది అని చెప్తారు. అంటే అర్థం ఏంటి? అది ఎక్కడుందని, ఎప్పుడు అనౌన్స్మెంట్ వస్తుంది? ట్రైన్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుంది? డోన్లో ఉన్నప్పుడు వస్తుందా అనౌన్స్మెంట్? నంద్యాలలో ఉంటే వస్తుందా? గిద్దలూరులో ఉంటే వస్తుందా? లేదు. కిష్టాపురం దాటిందంటే ఇంకా మధ్యలో ట్రైన్ లేదు, స్టేషన్ లేదు కాబట్టి వెంటనే అనౌన్స్మెంట్ చేస్తాడు. ఎక్కడ? స్టేషన్ అధికారి అక్కడ అనౌన్స్మెంట్ పెడతాడు. ఏమని అంటే, మరి కొద్ది నిమిషాల్లో మీరు ప్రయాణించబోయే రైలు 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అని అనౌన్స్మెంట్ చేస్తాడు. మనం ఏం చేయాలి చెప్పండి? మనం ఒకవేళ గుంటూరు వెళ్ళాల్సి వస్తే మనం ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? ఎక్కడికి వెళ్ళాలి? ఏ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి? 2వ నెంబర్ ప్లాట్ఫామ్ చెప్పింది కాబట్టి 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి. అవునా కాదా? లేదు నేను 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉంటాను, ట్రైన్ ఇటు వస్తే నేను ఎక్కుతాను అంటే గిన ట్రైన్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందా? ఎందుకు రాదు? అనౌన్స్ చేశాడు కనుక ఖచ్చితంగా 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. మనం 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదనే ఉండాలి, ఆగినప్పుడు ఎక్కాలి, వెళ్ళాలి. అప్పుడు మన ప్రయాణం సుఖవంతం అవుతుంది. లేదంటే నేను 1వ నెంబర్ మీదనే ఉంటాను, నా దగ్గరికి వస్తే ఎక్కుతాను, లేదా ఎక్కనంటే నీకోసమైతే ట్రైను 1వ నెంబర్ మీదకి రా. ఈ విషయాన్ని మనం కొంచెం గమనం చేద్దాం. సమయము సమీపించింది అంటే అర్థం ఏంటంటే మీరు సిద్ధంగా ఉండండి అని అర్థం. మీకు అర్థమవుతుంది అనుకుంటారు. మరి బైబిల్ భాషలో చెప్పమంటారా? అమ్మ మీరు జాగ్రత్తగా వినాలి. బైబిల్ భాషలో అంటే గ్రంథ భాషలో ఒక 10 మంది యేసు ప్రభువుని ఎదుర్కోవటానికి వెళ్ళారు. 10 మంది కూడా ఎవరంటే కన్యకలు అని రాయబడింది. అంటే ప్రభువుని చూడగలిగిన వారే, ప్రభువుని చేరుకోగలిగిన వారే, ప్రభువుని సముఖమందు నిలవబడగలిగిన వారే 10 మంది బయలుదేరారు. 10 మంది బయలుదేరితే 10 మంది వారి వారి స్థితిని బట్టి బయలుదేరారు. ఎట్లా బయలుదేరారో మనందరికీ తెలిసిందే. అది వాళ్ళందరూ ఎవరంటే 10 మంది కన్యకలు. 10 మంది కన్యకలు బయలుదేరితే వీళ్ళు ఎదుర్కోబోయబడిన పెళ్లి కుమారుడు ఏం చేశాడు? ఆలస్యం చేశాడు. మనం కూడా ఒక్కొక్కసారి మనం అనుకున్న టయానికి వెళ్తే ట్రైన్ రాదు. మనం ముందే వెళ్ళామనుకో గంట లేటుగా వస్తుంది. అవునా కదా? మనము గంట లేటుగా పోదామంటే ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది. కానీ ఇక్కడ ఆ సందర్భంలో పెళ్లి కుమారుడు ఆలస్యం చేశాడు. అప్పుడు అందరూ నిద్రపోయారు. అవునా? అందరు నిద్రపోయారా? 5 మంది నిద్రపోయారా? మీకు ఐడియా ఉంది కదా? మరలా నేను చెప్తున్నాను. అందరూ నిద్రపోయారు. ఎవరు? 10 మంది నిద్రపోయారు. 10 మంది నిద్రపోతే నిద్రపోయిన క్షణములో వారిని మరలా మేల్కొల్పటానికి ఒక స్వరం వచ్చింది. ఏమని అంటే, ఇదిగో పెళ్లి కుమారుడు రాబోతున్నాడు అని ఒక స్వరం వచ్చేసరికి ఎంతమంది లేచారు? 10 మంది లేచారు. మీరు జాగ్రత్తగా వాక్యాన్ని ఎక్కడ మనం మిస్ కాకూడదు. ఎందుకంటే మనకు 5 మంది లేచారు, 5 మంది నిద్రపోయారు అని చెప్పే సాంప్రదాయం వచ్చింది మనకెప్పుడో. ఎవరో నాటిపోయారు దాన్ని. అది మన మైండ్లో ఉంది. 10 మంది లేచారు. ఇప్పుడు శబ్దం వస్తే అందరు లేస్తారు. నిద్రపోతుంటే 5 మంది అంత నిద్రపోతులు కాదుగా, వాళ్ళని అలా అనటానికి వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళు కన్యకలు, అంటే ప్రభువుని చూడటానికి సిద్ధపడిన వారు. తర్వాత విషయం కాదు. ఆ 10 మంది లేచారు. లేచి చూసేసరికి కొందరి దీపాలు వెలుగుతున్నాయి, కొందరి దీపాలు ఆరిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. వీళ్ళు తలువులు ఆడుతున్నారు. సందర్భం అది. అయితే ఎప్పుడైతే సమయము ఆ పెళ్లి కుమారుడు త్వరగా రాబోతున్నాడు అంటుంగల్నే ఒక 5 మంది రెడీ అయిపోయి ముందుకు వెళ్ళిపోయారు. పెళ్లి కుమారుడికి చెంతకి వెళ్ళిపోయారు. ఒక 5 మంది వెళ్ళలేకపోయారు. అంటే ఒక శబ్దము వచ్చిందంటే దాన్ని ఖచ్చితంగా మనము ఎదుర్కోవటానికి సంసిద్ధంగా ఉండాలి. శబ్దం ఏం తెలియజేస్తుంది అంటే మీరు సంసిద్ధమా అనేది తెలియజేస్తుంది. అర్థమవుతుందా? సమయము సమీపించింది, టైం ఈజ్ ఓవర్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. టైం లేదు. టైం లేదు కనుక ఏం చేయమంటుంది అంటే
మీకు దేనికో సమయము దగ్గరయ్యారు, మీరు దగ్గరలో ఉన్నారు అంటే అర్థం ఏంటంటే మీరు రెడీగా ఉండండి అని చెప్తుంది వాక్యం. మీకు అర్థమవుతుందా? సమయం సమీపించింది అన్న దాంట్లో అంత భావం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కాదులేండి అంటాం. ఏమని? బైబిల్లో పేతురు గారు మాట్లాడితే ఏమంటాడంటే కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు కదా. ఏ సమయాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఈయన? ప్రభు రాకడను గురించే మాట్లాడుతున్నాడు, అంతే కదా. టైం అయిపోయింది, ఆయన సిద్ధపడుతున్నాడు, వచ్చేస్తాడు. పెళ్లి కుమారుడు సిద్ధపడితే పెళ్లి కుమార్తె కాడికే కదా వచ్చేది. ఆయన రెడీ అయ్యాడు, వస్తున్నాడు. వచ్చేలోపు ఏమై ఉండాలి అంటే పెళ్లి కుమార్తె సిద్ధపడి ఉండాలి. ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందనే ట్రైన్లో ఎక్కాలి. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు పెళ్లి కుమారుడు సిద్ధంగా ఉన్నాడు అన్నట్లుగా తెలియజేస్తున్నాడు. ఆయన రెడీ అయిపోయాడు, మీరు రెడీనా అన్నట్లుగా, అంతే కదా. అర్థమవుతుందా మీకు? ఈ వాక్య భాగం అర్థం ఏంటంటే సమయము సమీపించింది అంటే ఇంకా టైం, మీరు ఆలస్యము చేయకండి. ఏ విషయంలో ఆలస్యం చేయకూడదు? నీ యొక్క ఆత్మీయతను నిలుపుకునే విషయంలో, దాన్ని కాపాడే విషయంలో, ప్రభువు నీకు ఏ పని అయితే ఇచ్చాడో ఆ పనిని నువ్వు కొనసాగించే విషయంలో, నీ మీద ఆయన ఏ ఆశ అయితే పెట్టుకున్నాడో ఆ ఆశను నెరవేర్చే విషయంలో ఇంకా నువ్వు ఆలస్యము చేయకూడదు. మీరు రెడీగా ఉండండి, యాక్టివ్గా ఉండండి, యాక్టివ్గా ఉండండి, సిద్ధంగా ఉండండి అని అర్థం అనమాట. మీరు రెడీనా అంటే ఎస్ ఐఎమ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నానండి అనేటట్లుగా ఉండాలి. లేదండి ఈ ఒక్కరోజు ఆగండి అనటానికి ఆయన దగ్గర మనకు ఆ అర్హత లేదు. సమయము సమీపించింది అంటే ఆయన నీకు, నాకు, మనకు దగ్గరగా ఉన్నాడు. దగ్గరగా ఉన్నప్పుడు ఏం చేయమంటున్నాడంటే ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని విందులో వ్రాయబడిన సంగతులు గైకొనువాడును ధన్యులు. ఎవరు ధన్యులట? రెడీగా ఉన్నాళ్ళు ధన్యులు, నెంబర్ 1. తర్వాత ఈ వాక్యములను చదివేవారు ధన్యులు. మీరు చదివారా? 1వ అధ్యాయం చదివారా లేదా? అబద్ధం అడగాకండి. చదివారా? చదవలేదు. అదే చెప్తున్నాను. ఈయన ఇక్కడ ఏమంటున్నాడని మీరు ధన్యతలను పోగొట్టుకుంటున్నాం మనం, అవునా కాదా? దేవుడు మనల్ని ఎప్పటికి కూడా ఆశీర్వదించడానికే చూస్తాడే కానీ మనమైతే ఆశీర్వాదాన్ని ఇలా తీసుకోలేను, అవునంటారా కాదంటారా? దేవుడు ఉచితంగా మనకు చేయగలిగింది ఏంటంటే ఆయన ఆశీర్వాదమే. ఆయన ఆశీర్వాదం ఎలా ఉంటుంది అంటే ఐశ్వర్యాన్ని ఇస్తుంది అని జ్ఞాని చెప్తాడు. మొదటిది సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు జ్ఞాని. తర్వాత ఇక్కడ రెండో వాళ్ళు ఎవరు? చదివేవాడు. జ్ఞాని అంటే ధన్యుడే, చదివేవాడు ధన్యుడు. చదివితే ధన్యత. అలాగనే చదివి ఇందులో రాయబడిన సంగతులను గైకొనాలి. ఏంటిది? చదవటం అంటే మనకు ఇబ్బంది లేదు కానీ గైకొనటం ఏంటి? ఏంటమ్మా గైకొనటం అంటే ఏంటి? దాన్ని మనము స్వీకరించి ఆవరించటం. నీకు ఒక విషయం చెప్తాను. మీరు మళ్ళీ ట్రైన్ దగ్గరికి వెళ్తాను. మీరు ట్రైన్లో ఒక సీటు మీరు రిజర్వ్ చేసుకున్నారు, మీకు అర్థమైందా? మీకు సీట్ కన్ఫామ్. ఇప్పుడు నువ్వేం చేయాలి? ట్రైన్ ఎక్కుతుంగలనే చెప్పండి. నేను నాకు నా సీట్ ఉన్నా సరే నేను నిలబడతానంటే దానికి ఎవరు బాధ్యులు? ఇప్పుడు మీ సీట్ని మీరు రిజర్వ్ చేసుకున్నారు. దేవుడు మిమ్మల్ని ఈ స్థితిలోకి పిలిచాడంటే మీరు రిజర్వ్ చేయబడ్డారు అని. రిజర్వ్డ్ అంటే ప్రత్యేకించబడ్డారు అని. ఒక రాజుకు రాజ్యంగా, ఒక పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెగా మనము రిజర్వ్డ్ చేయబడ్డాం. రిజర్వ్ చేయబడిన మనము రెడీగా ఉండాలి. దేన్ని? ఏదైతే మనకు రిజర్వ్డ్ అయిందో ఆ రిజర్వేషన్ మనము అనుభవించటానికి. అర్థమవుతుంది అనుకుంటాను మీకు. వీటిని చదవాలి, చదివిన దానిని గైకొనాలి. గైకొనటం అంటే ఏమైతే ప్రభువు చెప్పాడో దాని ప్రకారం మనము అనుసరించి నడవాలి. మీకు అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? అర్థం కాలేదా? మరలా చెప్పేదా? రిజర్వ్ చేసుకున్న తర్వాత నువ్వు ఆ సీట్లో కూర్చుంటావా కూర్చోవా? ఎవరైనా వస్తే, ఎవరైనా కూర్చొని ఉంటే ఏం చెప్తావు?
దిస్ ఈజ్ మై రిజర్వేషన్, దిస్ ఇస్ కన్ఫర్మ్డ్, ఇట్స్ మైండ్, ఇది నాది అని గట్టిగా అంటాం. ఆ స్థితి మనకు తీసుకురావటానికి ఏం చేయాలి అంటే టయాన్ని తెలుసుకోవాలి. నెంబర్ 1, రెడీగా ఉండాలి. సమయాన్ని మనం పోగొట్టడానికి వీల్లేదు. పౌలు గారు మాట్లాడితే ఏమంటే సమయమును పోనీయక అన్నాడు. సమయాన్ని మనం పోనీయకూడదు. సమయాన్ని ఏం చేయాలన్నాడంటే సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడు జ్ఞాని అని రాశాడు. అంటే సమయాన్ని మనము గుర్తెరిగి నీకు ఆయనకి సమయం సమీపించింది గనక దీన్ని చదవాలి. చదివిన దాన్ని ఏం చేయాలంట? గైకొనాలి, అనుసరించి నడవాలి. ఇప్పుడు యెహోవా దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులో నుండి నడిపిస్తూ సీనాయి పర్వతం దగ్గర వారిని ఆపి వారికి ఆజ్ఞలను ఇచ్చాడు. ఏం చేయమని? ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు ఆజ్ఞల్ని? మీ ఇష్టానుసారంగా మీరు నడవమనా? దేనికోసం ఇచ్చాడమ్మా? ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు? రైట్. మీరు ఇప్పుడు భోజనం రెడీ చేశారా? చేసావమ్మా? ఏమేం చేసావు? చారు, పప్పుచారు, అన్నము, ఇంకా పచ్చడి, పెరుగు, వీలైతే అప్పడం. ఎందుకు చేసావు? దేనికి? అమ్మో, ఇది మనకు తెలుసు బాగా. రెడీగా ఉంది. మీల్స్ రెడీ అంటే అర్థం ఏంటంటే మీరు తినండి అని అర్థం, అంతే కదా? అది దగ్గర పెట్టుకొని అన్నం రెడీ, అన్నం రెడీ, అన్నం రెడీ అంటే ఆకలి తీరుతుందా? ఇక్కడ కూడా వాక్యం ఏం చెప్తుంది అంటే దీన్ని చదవాలి, దీన్ని గైకొనాలి. చదవాలి, గైకొనాలి. గైకొనటం అంటే దీన్ని నీ హృదయంలోనికి ఆహ్వానించాలి. తిండి గలవాడే కండగలవాడోయ్. అవునా కాదా? అవునా కాదా? మీరు చదవలేదా? భౌతికమైన ఆహారం, ఆత్మీయమైన ఆహారం దేనికి సూచన? నీ సిద్ధపాటుకు సూచన. ఎప్పుడో తెలిసిన దాన్ని నువ్వు గైకొంటే. ఇప్పుడు భోజనం తింటే బలం ఉంటుంది, మరి దేవుని వాక్యాన్ని గైకొంటే ఆత్మీయ సిద్ధపాటు ఉంటుంది. మీకు అర్థమైందా? టైం తెలియాలి. ఈ వాచనంలో చదవాలి, గైకొనాలి. టైం తెలుసుకున్నవాడు ధన్యుడే, చదివినవాడు ధన్యుడే, గైకొన్నవాడు ధన్యుడే అని అనుకుంటే పొరపాటు. ఈ 3 కలిగి ఉంటేనే ధన్యుడు అని అర్థం. మీకు అర్థమైందమ్మా? చదివితే ధన్యత దాన్ని చదువు. టైం ప్రకారం చదువు. ఎప్పుడంటే అప్పుడుగా, అంటే ఎప్పుడైనా చదవచ్చు. వాక్యానికి నువ్వు పలానా టైం అనేది నిర్ణయించగా. కానీ చాలామంది వేకువజామున చదవండి, తెల్లవారుజామున చదవండి, పడుకునేటప్పుడు చదవండి. నీకు సమయం దొరికినప్పుడల్లా గ్రంథాన్ని చదవాలి. నీ టైం, దేవునికి నువ్వు ఇచ్చే టైం చదవాలి. చదివిన దాన్ని టైం మాత్రం దానికి కోసం ఒక టయాన్ని నువ్వు ప్రత్యేకించుకోవాలి. ఎంత టైం మనం దేవునికి ఇస్తున్నామో మీకు అర్థమవుతుందమ్మా? ఎంత టైం దేవుని కోసం మనం స్పెండ్ చేస్తున్నామో. చాలామంది దేవుని కోసము ఒక ఆదివారం స్పెండ్ చేస్తారు. వీళ్ళు భక్తులు అనుకుంటారు. నేను భక్తులు కాదని మాత్రం చెప్పను, కానీ ఒక ఆదివారానికే మనం పరిమితమైన క్రైస్తవులమైతే కాదు. గుర్తుపెట్టుకోండి, మనం ఆదివార క్రైస్తవులం కాదు, ఆత్మీయ క్రైస్తవులము. ఆనంద దేశానికి చేరుకోవలసిన క్రైస్తవులు. క్రిష్ టేకెన్ హిమ్. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఏ క్రైస్తవులం అమ్మ? ఇటు చూడండి. ఏ క్రైస్తవులము? ఆత్మీయ క్రైస్తవులము. మీకు అర్థమైందమ్మా? అర్థం కాలేదా? ఏ క్రైస్తవులం మనము? ఆదివార క్రైస్తవులం కాదుగా? కాదు కదమ్మా? గట్టిగా ఆ నమ్మకం మీకు ఉంది కదా? నేను మళ్ళీ ప్రైజ్లాడ్ అనాల్సి వస్తుందేమో. మనము ఆత్మీయ క్రైస్తవులం. మనకు ప్రభు యొక్క సమయం ఇస్తే ఆ సమయాన ప్రభువుతో ఉండటానికి ఇష్టపడే వాళ్ళం. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళటానికి కూడా ఇష్టపడే వాళ్ళం. ప్రభు కోసమే నా బ్రతుకు
చావైతే లాభము అనే క్రైస్తవ్యాన్ని నేర్చుకున్న వారిని. కనుక ధన్యత అనేది ఈ వచనంలో మనం చూస్తే ఆయన అంటున్నాడు, సమయం సమీపించింది గనక ఈ ప్రవచన గ్రంథములోని మాటలు లేకుంటే వాక్యాన్ని చదువువాడును, దాన్ని ధ్యానించి ఇందులో రాయబడిన సంగతులను గైకొనువాడు ధన్యుడు. నేను మిమ్మల్ని అడుగుతాను, ఒక కంఠస్థ వాక్యం చెప్పండి. ఏంది ఒక కంఠస్థ వాక్యం చెప్పలేరా? మీకు తెలుసా? మీకు ఒక విషయాన్ని చెప్తాను, వినండి. మీకు గొల్లపల్లెలో మా కొడుకున్నాడు, అంకయ్య అని టీచరు, మా అన్న కొడుకు. అమ్మ వందనాలు, కూర్చోండి అత్తగారు, కూర్చోండి. అమ్మ వినండి, వాళ్ళ గురించి నేను చెప్తాను, మా పిల్లల గురించి. వాస్తవంగా వాళ్ళు నాకు మనమరాళ్ళు అవుతారు, 2 పిల్లలు, ఒక మనమడు. వాళ్ళు అధ్యాయాలు వాక్యం చూడకుండా చెప్తారు. మీకు తెలుసమ్మా? మీరు చూసా, మీరు విన్నారు కదా వాళ్ళని, మీరు చూశారు కదా, నువ్వు చూసావు కదా కుట్టి, నువ్వు కూడా చూసింటావు అనుకుంటా. ఒకరోజు బైబిల్ క్విజ్లో వాళ్ళు వచ్చారు, పిల్లలు 3 చింతలపాలెంలో, నువ్వు రాలేదేమో. అధ్యాయాలు చెప్తారు. నాకు చాలా ముచ్చటేసింది వాళ్ళని చూస్తే. ఇప్పటికీ కూడా ఈరోజు వాళ్ళు అలాగ చెప్పబడుతూ ఈరోజు ఎలా ఉన్నారంటే, వారు సండే స్కూల్ నడిపిస్తారు 3 పిల్లలు. దేవుడు వారికి అంత ఆధిక్యతనిచ్చాడు. ఎలా ఇచ్చాడంటారు? వారు వాక్యాన్ని చదివారు, వారు వాక్యాన్ని గైకొన్నారు. మనం కూడా ఆ స్థితిలోకి రావాలి, అప్పుడే మనం ధన్యులం. నీతి నిమిత్తం హింసించబడవారు ధన్యులు, ఆకలి దప్పులు గలవారు ధన్యులు. యేసు ప్రభు చెప్పిన ధన్యతలను గురించి మీరు ఆలోచన చేయగాకండి. అవి ఆ రోజు ఆయన ఆ సమూహంతో మాట్లాడిన మాటల ధన్యతలు. కానీ ఈరోజు దేవుడు నీతో ఏమంటున్నాడు అంటే, సమయం సమీపించింది గనుక ఈ ప్రవచన గ్రంథములోని మాటల్ని చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనవాడును. ప్రాముఖ్యమైన విషయం మరొకటి ఉంది ఇందులో. ఏంటో చెప్పండి? చదివేవాడు, గైకొనేవాడు. మధ్యలో ఎవరున్నారు? వినేవారు. వినేవారు ధన్యులంట. నేను ఒక చోట ఒక వాక్యాన్ని చదివాను, వీరు వినుమటుకు వినుంటురు కానీ గ్రహింపరు అన్నాడు. అంటే యేసు ప్రభు ఆ రోజు చెప్తే, దేవుడు ఆ రోజు మాట్లాడితే వారు విన్నారే కానీ గ్రహించలేదు అంటున్నాడు. అంటే ఏం చేశారు వాళ్ళు? వినటానికి వచ్చారు. మళ్ళీ మీరు చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో బహుజన సమూహము ఆయనను వెంబడించెను అని రాశాడు. మీకు తెలుసు కదా. మరి వీళ్ళు ఏం చేశారు? వారిని గురించి ఏమన్నాడు ఆయన? వీరు వింటారే కానీ గ్రహించరు. నేను మరొకసారి చెప్తున్నాను, ఖచ్చితంగా కొన్ని వాక్యాలు, కొన్ని అధ్యాయాలు మీరు నేర్చుకొని ఉండాల్సిందే. ఇక్కడికి వచ్చిపోతామంటే అది దేవుడు మనం